హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ వారి కోసం అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఎటువంటి అప్లికేషన్ ఫీజు తీసుకోకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇది. మీకు వితిన్ 1 వీక్లోనే సెలెక్షన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 32,000కి పైగా సాలరీతో పాటు ఉండడానికి హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ అందరికీ అవకాశం ఉంది. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఇంకా ఎవరికి తెలియదు, ఇది మీరు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ అనేది చేస్తాను. కాబట్టి ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్ని డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి జాబ్స్కి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేసినటువంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మనకి కొత్త నోటిఫికేషన్, అడ్వర్టైజ్మెంట్ నంబర్ 40/2025. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మనకి అప్లై చేయడానికి సంబంధించి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేసేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకొని తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఫీజు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఇదే అప్లికేషన్ ప్రాసెస్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే వీడియోలో మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇక సంస్థ మనకి ఎక్కడ ఉంది, అడ్రస్ చూద్దాం మనం ఫస్ట్గా. ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి అటానమస్ ఆర్గనైజేషన్ అనమాట. చాలా మంచి సంస్థ ఇది. ఈ సంస్థ నుంచి రెగ్యులర్గా మనకి ప్రతి మంత్ కూడా ప్రాజెక్ట్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూనే ఉంటారు. మనకి మళ్ళీ ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది లాస్ట్ మంత్ కూడా. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా ట్రై చేయండి, ఎందుకంటే మీరు చాలా త్వరగా సెలక్షన్ అయిపోయి మీరు జాబ్లు కూడా చేయొచ్చు అనమాట ఇలాంటి నోటిఫికేషన్స్కి. ఇది మనకి హైదరాబాద్లో గచ్చిబౌలి లొకేషన్లో అపోజిట్ టు జర్నలిస్ట్ కాలనీలో ఈ సంస్థ అనేది ఉందన్నమాట. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు, వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేస్తారు. మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కూడా ఈ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా క్లారిఫికేషన్ చేసేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు రీసెర్చ్ పొజిషన్స్ కింద ప్రాజెక్ట్ బేసిస్లో ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అలాగే ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 అని చెప్పేసి ఇక్కడ అసిస్టెంట్ లెవెల్ పొజిషన్స్ని అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ కూడా ఇచ్చారు, డెవలప్మెంట్ ఆఫ్ హై థ్రూపుట్ స్క్రీనింగ్ అసెస్ టు ఐడెంటిఫై యాంటీవైరల్స్ టార్గెటింగ్ మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ హెనిపా వైరస్ లైఫ్ సైకిల్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్ నేమ్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కింద ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తానమాట. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత ఏజ్ ఉండాలి అండ్ సాలరీ ఎంత పే చేస్తారనేది ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. మనకి ఏదైతే ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో వీటికి వచ్చేసి 35 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్కి సంబంధించి వేకెన్సీస్కి ఏమో 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి వేకెన్సీస్కి 32,300తో పాటుగా మీకు 27% హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ వేకెన్సీస్ ఉన్నాయో వీటికి వచ్చేసి మాత్రం 28,000తో పాటుగా మీకు ఎక్స్ట్రాగా హౌస్ రెంట్ అలవెన్సెస్ 30% అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకి మాత్రం హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి ఇంక్లూడ్ అనేది చేస్తామని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు, గమనించండి. అండ్ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలంటే కేవలం మనము ఆన్లైన్ త్రూగానే అప్లై అయితే చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 20 డిసెంబర్ వరకు మాత్రమే టైం ఉంది. వీలైనంత తొందరగా అప్లై చేయండి, ఎందుకంటే మీరు లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. మీరు అప్లై చేయడానికి కూడా ఫీజు అయితే లేదనమాట. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేస్తారో
షూటబుల్ క్యాండిడేట్స్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసేసి ఈమెయిల్ ద్వారా మీకు ఇంటిమేషన్ అనేది చేస్తారనమాట. ఇంటిమేట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటటువంటి క్యాండిడేట్స్ మీ క్వాలిఫికేషన్స్, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళాలి. అలాగే జాయినింగ్ ఐటెంలో కూడా మీరు ఇంటర్వ్యూకి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకి ఏ పోస్ట్లకి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అనేది న్యాచురల్ కానీ లేదంటే అగ్రికల్చర్ సైన్సెస్ కానీ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్, లేకపోతే ఎంవీఎస్సీ లేదా బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ లేదా ఆర్ టెక్నాలజీ లేదా మెడిసిన్కి సంబంధించి అంటే ఇక్కడ బీటెక్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. క్యాండిడేట్స్ హ్యావింగ్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మాలిక్యులర్ టెక్నిక్స్ ఇన్వాల్వింగ్ సెల్ కల్చర్ హ్యాండ్లింగ్ అండ్ మాలిక్యులర్ క్లోనింగ్ ఎక్స్పీరియన్స్ విల్ బి ప్రిఫర్డ్ అని చెప్పేసి ఇచ్చారంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రియారిటీ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, సో వీటికి ఎవరు ఎలిజిబుల్ అంటే గ్రాడ్యుయేషన్ అనేది లైఫ్ సైన్సెస్లో చేసి ఉండి 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది రికగ్నైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేదనుకోండి, మీకు క్వాలిఫికేషన్ లేకపోతే ఎంఎస్సి లైఫ్ సైన్సెస్లో చదివి ఉండి 1 year ఎక్స్పీరియన్స్ అనేది పీజీ తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ఛాన్స్ అది కల్పిస్తున్నారు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రయారిటీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి ప్రాజెక్ట్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. సో మిమ్మల్ని ఫస్ట్ ఇనీషియల్గా 1 year పాటు కూడా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటారు. తర్వాత మీకు వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే మీకు ఫర్దర్గా మనకి రెన్యువల్ కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. కాబట్టి అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆన్లైన్లో అప్లై చేయండి. ఎందుకంటే ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు ఈమెయిల్ అనేది సెండ్ చేస్తారు. ఈమెయిల్ కనుక మీకు వచ్చినట్లయితే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇదే మనకి ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాము. మీకు అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో ఇచ్చాను. మీకు తెలుగులో కూడా వివరంగా నోటిఫికేషన్ గురించి రాయడం జరిగింది. అంతా కూడా చదివిన తర్వాత మీకు కిందనే హౌ టు అప్లై సెక్షన్లో అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై ఫర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి ఇక్కడ పోస్ట్ల డీటెయిల్స్ కనిపిస్తాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే సో మనకి కొంచెం ఒక 3-4 seconds అనేవి వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కొంచెం ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ అలాగే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని క్రియేట్ యూజర్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్ యూజర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందులో లాగిన్కి సంబంధించి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. యూజర్ నేమ్ ఏదైతే మీరు ఇచ్చారో ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీలైతే తొందరగా అయితే అప్లై చేయండి. లాస్ట్ డేట్ అయితే ఎక్కువ లేదు కాబట్టి. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.